ఏదో రోజున నీకు చావు అనేది వస్తుంది. అది చెప్పి నీకు రాదు. చెప్పి రావడానికి అది చుట్టం కాదు, నీ శత్రువు. ఎప్పుడైనా రావచ్చు, ఏ రీతిగానన్నా రావచ్చు. చనిపోయిన తర్వాత ఆరని అగ్నిగంధకాల గుండంలో నువ్వు బాధపడవలసిన పరిస్థితి ఉంది. ఆ నరకం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు నీ బొందులో ప్రాణం ఉంటుండగానే నువ్వు ప్రయత్నం చేయాలి. ఇదిగో వర్షం రావట్లేదు, అయినా ఇల్లు వేసుకుంటున్నావు. అలాగే నీ ప్రాణం పోకముందే, ఏదైనా కష్టము నీకు రాకముందే, ఏ నష్టము నీ దరికి రాకముందే యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరిస్తే పాపం నుండి విడుదల పొంది స్వర్గానికి వెళ్తావు. వర్షం వచ్చి ఇల్లు తడిసిన తర్వాత ఆకునేద్దామని చూడడం అవివేకం. వర్షం రాకముందే ఇల్లు నెయ్యాలనుకోవడం తెలివైన లక్షణం అని ఇందటి నుంచి చెప్తున్నాను. అలాగే నరకానికి వెళ్ళిన తర్వాత చూద్దాం అనుకోవడం అవివేకం. నరకానికి వెళ్ళక ముందు ఈ భూమి మీద ఉండినప్పుడే ఈ భూమి మీద నీ పొందులో ప్రాణం ఉంటుండగానే యేసు ప్రభు వారిని రక్షకుడిగా స్వీకరించు, పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. నిజంగా ఒక వ్యక్తికి తన జీవితంలో ఉన్న సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, బాధల నుండి, సమస్తము నుండి కూడా విడుదల పొందాలి అంటే మరి ఎవరి వల్ల కాదు, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే వాటన్నిటి నుండి విడిపించి మనల్ని మోక్ష రాజ్యానికి చేరుస్తారండి. ప్రభు యేసు హల్లెలూయా.